వెల్కమ్ టు సాక్ష్యం న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మరో హామీ అమలుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు. చంద్రన్న బీమా పథకం అమలుకు కసరత్తు. అధికారుల కమిటీ పలు ప్రతిపాదనలు. ఏపీ తెలంగాణ ప్రజలకు జగన్ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన. షాద్ నగర్ లోని కొందుర్గలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. రాష్ట్ర వ్యాప్తంగా 28 పాఠశాలలకు ఫౌండేషన్ స్టోన్. ఆడపిల్ల పుడితే 5,000. ఆడపడుచు పెళ్లి కానుక సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో. విజయవాడ కనకదుర్గమ్మ హంస వాహన సేవ రద్దు. కారణం ఇదే. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రి వేడుకలు శనివారంతో ముగియనున్నాయి. దీంతో చివరి రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు నిర్వహించే దుర్గమ్మ హంస వాహనం సేవను రద్దు చేశారు. ప్రస్తుతం కృష్ణా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కనకదుర్గమ్మ హంస వాహన సేవను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అయితే అమ్మవారి జల విహారం రద్దు కావడంతో ప్రభుత్వం ఇతరత్రా ఏర్పాట్లపైనే దృష్టి పెట్టింది. అందులో భాగంగా దుర్గా ఘాట్ లోని గంగా సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పనులు చేపట్టారు. అయితే హంస వాహన సేవలో భాగంగా దుర్గమ్మ హంస వాహనంలో కృష్ణా నదిలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. ఈ సేవను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో విజయవాడ వస్తుంటారు. అయితే నీటి ప్రవాహం కారణంగా ఈ ఏడాది హంస వాహన సేవ రద్దు అయింది. మరోవైపు అక్టోబర్ 3వ తేదీ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇన్ని రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులను కటాక్షిస్తూ వచ్చారు. శుక్రవారం మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన కనక దుర్గమ్మ శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కనిపించనున్నారు. మరో హామీ అమలుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు. 3 కోట్ల మందికి ప్రయోజనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం మరో హామీ అమలుకు కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే చంద్రన్న బీమా పథకాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. అయితే కుటుంబ పెద్దకు మాత్రమే కాకుండా ఇంట్లోని అందరినీ బీమా పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చంద్రన్న బీమా పథకం కిందకు రాష్ట్రంలోని పేదలందరినీ తీసుకొచ్చేలా కసరత్తు జరుపుతోంది. ఏపీలో దారిద్ర్య రేఖకు దిగువన 1.21 కోట్ల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల్లో సుమారు 3.07 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ ప్రయోజనం కలిగేలా చంద్రన్న బీమా పథకాన్ని తేవాలని అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. చంద్రన్న బీమా పథకం అమల్లో విధి విధానాల రూపకల్పన కోసం ఐఎఫ్ఎస్ అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ కమిటీ 18 నుంచి 70 ఏళ్లలోపు ఉన్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు, సహజంగా చనిపోతే 2 లక్షల రూపాయల బీమా అందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికలో సీఎం చంద్రబాబు మార్పులు చేర్పులు చేసిన తర్వాత అమలు చేయనున్నారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి పర్వదినాలను పురస్కరించుకుని ఏపీ, తెలంగాణ ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. లోక కంటకుడు అయిన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి సాధించిన విజయానికి, దుష్ట శక్తులపై దైవ శక్తుల గెలుపునకు ప్రతీకగా జరుపుకునే పండుగ దసరా అని జగన్ వివరించారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తివంతమైనదైనా మంచితనాన్ని అంతిమ విజయం వరిస్తుందని పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మ దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని జగన్ ఆకాంక్షించారు. మందుబాబులకు షాక్ ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. నూతన మద్యం విధానంలో మద్యం ధరల రౌండప్ పెంపు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసిందే. దీని కారణంగా మద్యం ధరలు కాస్త పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు లిక్కర్ షాపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు
ఇవాల్టితో గడువు ముగియనుంది. రాత్రి 7 గంటలకు గడువు ముగియనుంది. రేపు ఎల్లుండి దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 14వ తేదీ లాటరీ తీసి మద్యం దుకాణాలు కేటాయిస్తారు. ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు ఎక్సైజ్ శాఖ అధికారులు సమయం ఇచ్చారు. అప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అయితే నూతన మద్యం విధానంలో ఏపీ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం మందుబాబులకు షాక్ ఇచ్చేలా ఉంది. మద్యం ధరలకు సంబంధించి రౌండప్ పెంపు నిర్ణయం మందుబాబులకు కాస్త భారంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విధానం కారణంగా మద్యం ధరలు పెరిగే అవకాశాలున్నాయి. అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం విధానం ప్రకారం ఏపీలో మద్యం ధరలు ఉండనున్నాయి. అయితే నూతన మద్యం పాలసీలో రౌండ్ ఆఫ్ పేరుతో ఛార్జీలు వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఏపీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన స్నేహితురాలు దివ్వెల మాధురి మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రీల్స్ చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తిరుమలలో కేసుపై దివ్వెల మాధురి స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై కేసులు పెట్టారని దివ్వెల మాధురి ఆరోపించారు. తనపై పెట్టిన కేసులపై న్యాయ పోరాటం చేశానని దివ్వెల మాధురి స్పష్టం చేశారు. తిరుమలలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్న దివ్వెల మాధురి చేయని తప్పునకు ఎవరికి క్షమాపణ చెప్పేది లేదని తెగేసి చెప్పారు. ఓ కార్యకర్తగా దువ్వాడతో కలిసి తిరుమల వెళ్లానన్న దివ్వెల మాధురి తమతో పాటుగా మరికొందరు కార్యకర్తలు కూడా వచ్చినట్లు తెలిపారు. మమ్మల్ని ప్రశ్నించేవారు పవన్ కళ్యాణ్ ను ఎందుకు ప్రశ్నించరు అంటూ మాధురి నిలదీశారు. మరోవైపు తిరుమలలో తాము ఎలాంటి తప్పు చేయలేదని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించాలని కోరుతున్నట్లు చెప్పారు. పోలీస్ కేసుపై న్యాయపరంగా ముందుకెళ్తామని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మరోవైపు అక్టోబర్ 7వ తేదీన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమలకు వెళ్లారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం దివ్వెల మాధురి శ్రీవారి ఆలయం వెలుపల పుష్కరిణి ప్రాంతాల్లో రీల్స్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విమర్శలు రావడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్పందించారు. తిరుమలలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారంటూ తిరుమల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధి. ఏంటి ఆ న్యూస్ లో రాసే ముందు వెనక ఆలోచించుకొని రాయరా? నిజాలు రాయండి. అంతేగాని మీకు తోచింది, మీకు నచ్చింది ఏదో ఇతరుల మీద బురద జల్లాలని ఇష్టం వచ్చిన వార్తల్ని రాయడం అనేది చాలా తప్పు. న్యూస్ ఛానల్స్ అనేవి నిజాల్ని జనాలకు చూపించే విధంగా ఉండాలి కానీ ఇలాంటి చెత్త పనికిమాలిన న్యూస్లు రాయడానికి కాదు న్యూస్ ఛానల్స్ ఉన్నవి. నిజంగా మేము ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసుకుంటే మీరు రాయాలి. సో ఇదే శారీలో కదా నాకు చూపించారు. శ్రీనివాస్ గారు బ్లూ కలర్ షర్ట్ లో ఉన్నారు కదా. శ్రీనివాస్ గారు నేను కలిపి ఈ డ్రెస్ లో నేను శ్రీనివాస్ గారితో కలిపి తీసుకున్న ఒక్క ఫోటో అయినా పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి అప్పుడు రాయండి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నామని. ఇష్టం వచ్చినట్టు ఎలా అండి అలా వార్తలు రాసేస్తారు? మీకేది తోచితే ఏది నచ్చితే ఆ వార్త అది పెట్టేయడమేనా? అది యువతల మనసుల్ని ఎంత బాధ పెడుతుందో ఆలోచించరా? ఇది నా ఒక్క దానికి కాదు, చాలా మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యానాలు చేశారు మీరు. ఇవి చాలా తప్పు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయకండి. నేను మీద చాలా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను. ఇది నిజంగా అయితే మీరు నిజంగా ప్రూవ్ చేయండి. నేను ఏ శిక్ష వేసినా దానికి రెడీగా ఉంటాను. ఎదుర్కోగలిగితే దువ్వాడ శ్రీనివాస్ గారిని ధైర్యంగా ఎదుర్కోండి. అంతేగాని ఇలాంటి చెత్త న్యూస్లు, పనికిమాలిన న్యూస్లు పెట్టి ఇలా డీఫేమ్ చేయాలని ట్రై చేయకండి. నిజంగా మీకు దమ్ముంటే దువ్వాడ శ్రీనివాస్ గారిని డైరెక్ట్ గా ఎదుర్కోండి. అది మీరే చేశారో, మీ వెనక ఎవరైనా ఉండి నడిపించారో వాళ్ళకందరికీ చెప్తున్నాను. మీరు ధైర్యంగా ఫేస్ చేయాలంటే నన్నైనా శ్రీనివాస్ గారినైనా ఫేస్ చేయండి. అంతేగాని ఇలాంటి ఫేక్ న్యూస్లు, ఫేక్ వార్తలు పెట్టి జనాల్ని మభ్యపెట్టకండి. ఎందుకంటే తిరుమల తిరుపతి అనేది చాలా పవిత్రమైన స్థలం. దీన్ని ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి చోట్ల ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి ఇవి అంటే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. నేను నమ్ముకున్న దైవం, నా ఇష్ట ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు చాలా ఇష్టమైన దైవం. నేను ఇప్పుడే కాదు బ్రహ్మోత్సవాలకి చాలా ఇయర్స్ నుంచి నేను బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది చాలా తప్పు. ఇది మీరు ఖచ్చితంగా బ్యాక్ తీసుకోవాలి. నాకు మీరు అపాలజీ చెప్పాల్సిందే. లేదంటే నేను చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా టీవీ మీద తీసుకుంటాను. నేను కేసు ఫైల్ చేస్తాను. తెలంగాణ సర్కార్ మరో సంచలనం. ఆ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం, ఆ ప్రాంతాలపై భారీ ఎఫెక్ట్. సంచలన నిర్ణయాలతో పాలనతో తనదైన మార్క్ క్రియేట్ చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లో హైడ్రాన్ తీసుకొచ్చి అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు దింపుతున్న సర్కార్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. ఆయా ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళిక లేని వృద్ధిని నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. చాలా గ్రామ పంచాయతీ లేఅవుట్లలో రోడ్లు ఇరుకుగా ఉండటంతో పాటు సెట్ బ్యాక్లు లేకుండా, డ్రైనేజీలు లేకుండా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనధికార లేఅవుట్ల సర్వే నెంబర్లను నిషేధిత జాబితా కింద బదిలీ చేయడంతో రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలోని చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పలువురు సామాన్యు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. దసరా వేళ తెలంగాణ విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ కానుకనిస్తోంది. గతంలో ప్రకటించినట్టుగానే ఈ రోజు తెలంగాణలోని ఆయా నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శంకుస్థాపన చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. మొదటి దశలో భాగంగా 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కోందుర్గులో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యాశాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యాశాఖ బలోపేతం కోసమే కొత్త నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లను చేపట్టామని తెలిపారు. మరోవైపు పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం కోసమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు. 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేయబోతున్నట్టు వివరించారు. మొత్తంగా 5,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు ఊహించని పరిణామం ఎదురైంది. కిన్నెర మొగులయ్యను ఆర్థికంగా ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవలే హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ భూమి పట్టాను మొగులయ్యకించారు. దీంతో ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని భావించిన మొగులయ్య మొదట తన సొంత ఖర్చుతో చదును చేసుకుని చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ రాత్రికి రాత్రి ఆ కాంపౌండ్ వాల్ ను ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే అక్కడికి వెళ్లి చూస్తున్న మొగులయ్య ధ్వంసమైన కాంపౌండ్ వాల్ చూసి హతాశుడయ్యాడు. ఎవరు ధ్వంసం చేశారు, ఎందుకు చేశారన్నది తెలియక అయోమయంలో పడ్డాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు మొగులయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో తెలుసుకునేందుకు పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. స్థానికుల సహాయంతో దుండగులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల ఫీవర్ మొదలైంది. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు గ్రామాల్లోనే మకాం వేసి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమవుతున్నారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో తమను గెలిపిస్తే ఏమేం చేస్తామో చెబుతూ హామీ పత్రాలు విడుదల చేస్తున్నారు. తాజాగా యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో సర్పంచ్ గా తనను గెలిపించాలంటూ ఓ గ్రామ యువ నాయకురాలు మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీలకు అతీతంగా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చింది. గ్రామానికి చెందిన కొడారి లతా మల్లేష్ యాదవ్ ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మొత్తం 14 అంశాలతో కూడిన మేనిఫెస్టో పోస్టర్ ను నేడు విడుదల చేశారు. తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అందులో పేర్కొన్నారు. టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు డీఎస్పీ పోస్ట్ ను కేటాయించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేందర్ ఆయనకు డీఎస్పీ నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు సిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం సిరాజ్ కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78 లో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సిరాజ్ కు డీఎస్పీ పోస్ట్ ను కేటాయించారు. యువతలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కూల్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు.
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం గుట్టపై అంతర్జాతీయ ప్రణాళికతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కాంప్లెక్స్ కు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. కండ్రా సత్యనారాయణరావు గారికి, ఎంపీ కడియం కావ్య గారికి, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారికి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్, మిగతా అధికారులు, మీడియా మిత్రులు, మీ అందరికీ నమస్కారం. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మన స్కూల్కి ఫౌండేషన్ మనం చేసాం. సో ఇది చాలా మంచి రోజు. సో ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ తెలంగాణ ప్రభుత్వం ద్వారా, బికాస్ ఇది ఒక ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మోడ్లో మనం వెళ్తున్నాం. అండ్ వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ సొసైటీకి కూడా మనం అప్లిఫ్ట్ చేస్తున్నాం విత్ దిస్ ఇనిషియేటివ్. సో ఇది ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఒక చాలా అంబిషియస్ ఇనిషియేటివ్ ఉంది. అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తున్న ఇబ్బంది ఏంటంటే మనం చాలా పనులు చేస్తున్నాం, చెప్పనివి కూడా చేస్తున్నాం, మేనిఫెస్టోలో లేనివి కూడా. ఇది కూడా మేనిఫెస్టోలో లేదు, అయినా కూడా మనం ఎంత గొప్పగా ప్రారంభిస్తున్నాం, ఎంత గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే కేవలం 5 నెలల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ వేసుకోవడమే కాకుండా పరీక్ష నిర్వహించి 10,000 ఉద్యోగాలు జస్ట్ 2 రోజుల కిందనే ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక పెద్ద సాహసము, పెద్ద విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఏ ఒక్క పోస్టు డిఎస్సి ఎన్నిసార్లు వేద్దామని ప్రయత్నించినా కానీ కుదరలేదు. కానీ ఈసారి వచ్చిన ప్రభుత్వం సంవత్సరం లోపే 10,000 డిఎస్సి టీచర్ ఉద్యోగాలు ఇప్పించడం అంటే చాలా పెద్ద విషయం. అయినా కూడా దానికి ఎక్కువ ప్రచారం చేసుకోలేకపోతున్నాము. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ అనేది ప్రస్తుతానికి ఉన్న ఇన్ని నియోజకవర్గాలలో 119 వాటిలో ఆల్మోస్ట్ 28, అందులో మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 4 సెలెక్ట్ చేశారు. ఒకటి గన్పూర్, పర్కాల్, వరంగల్ ఈస్ట్, భూపాల్పల్లి. 28 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు షాద్ నగర్ లో శంకుస్థాపన చేస్తూ 28 నియోజకవర్గాల్లో మొదటి విడతగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మైనారిటీ స్కూల్, మైనారిటీ జూనియర్ కాలేజ్ కొరకు ఇక్కడ నుంచి 176 కోట్లు 176 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ప్రతిపాదనలు 40 ఎకరాలు ప్రభుత్వ భూమిని మనము ఈ యొక్క స్కూల్స్కు అలాట్ చేయడం జరిగింది. దాని సందర్భంలో ఫౌండేషన్ మనం వేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి మన సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల నెలకు 8 లక్షల రూపాయలతో 10 సంవత్సరాల నుంచి కిరాయి హనుమకొండలో పెట్టి కడుతున్నాం. మైనార్టీ స్కూలు, మైనార్టీ జూనియర్ కాలేజ్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అనేక హాస్టళ్లన్నీ కూడా అద్దె భవనాల్లో గాంధీనగర్ లో ఉన్నటువంటి గురుకులు లింగాలలో, అదే ఇతరతర ప్లేసులలో పిల్లలు సతమతమైతూ ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ ను మించే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా అన్ని వసతులతో అన్ని రకాలుగా మనం 40 ఎకరాలు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ను మించే విధంగా ఇటు ట్యాంక్ బండ్ లెక్క గణపురం చెరువు, ఎటు చూసినా చుట్టూ గుట్టలు, మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా రాబోయే తరానికి చదువుకునేటువంటి పిల్లలకు మంచి విద్యను అందించే విధంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కొరకు మంజూరు ఇచ్చినటువంటి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరపున
వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్.